2025 ఏప్రిల్ 22 సరిగ్గా మధ్యాహ్నం 2:45 సమయానికి కాశ్మీర్ లోయలో మినీ స్విట్జర్లాండ్గా పిలిచే వైస్రెన్ వ్యాలీ పర్యాటకులతో కిటకిటలాడుతోంది. దేశ విదేశాల నుంచి వచ్చిన టూరిస్టులు యాత్రికులు తమ కుటుంబాలతో సరదాగా గడుపుతున్న సమయంలో హిమాలయ అందాలు ఎటు చూసిన గ్రీనరీ ఎంతో ఆహ్లాదంగా ఉన్న ఆ సమయంలో ఒక్కసారిగా తుపాకుల మోత మోగింది. అవి బాణాసంచా శబ్దాల్లో అనుకునే లోపే ముసుగు ధరించిన 3 టెర్రరిస్టులు ఎంటర్ అయ్యారు. టూరిస్టుల పైన విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. అదే పహల్గామ్ ఉగ్రదాడి ఘటన. వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ జర్నలిస్ట్ మనోజ్. భారత్లో ఎన్నో ఉగ్రదాడులు జరిగాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత్ను దెబ్బతీసి కశ్మీర్ను లాక్కునేందుకు ఎంతో ప్రయత్నించారు. కానీ పహల్గామ్ అటాక్ మాత్రం భారత్ గుండెకు తగిలిందని చెప్పొచ్చు. మీరు హిందువా అయితే చావండి అంటూ చెప్పి మరీ కాల్చారు. బొట్టు పెట్టుకున్న మహిళల్ని ఘోరంగా అవమానించారు. బొట్టు పెట్టుకున్న మహిళలను గుర్తించి మరి వాళ్ళ భర్తలను వాళ్ళ కళ్ళ ముందే చంపారు. మీ సింధూరాన్ని తుడిపేశాం, వెళ్ళి మీ మోదీకి చెప్పుకోండి అంటూ ఎగతాళి చేశారు. అమాయక ప్రజల్ని పిట్టల్ని కాల్చినట్టుగా కాల్చి ఉగ్రవాదులు రాక్షసానందం పొందారు. ఈ మారణ హోమాన్ని ప్రపంచానికి చూపించి భయపెట్టాలని ఉగ్రవాదులు వీడియోలు కూడా తీశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపినటువంటి కాల్పుల్లో ఏకంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పహల్గామ్ ఉగ్రదాడి భారత్ను కుదిపేసింది. దేశమంతా కన్నీళ్లు పెట్టించింది. భారత్ సింధూరాన్ని తుడిపేశామంటూ ఉగ్రవాదులు రిలీజ్ చేసిన వీడియో చూస్తుంటే రక్తమంతా మరిగిపోయింది. దేశమంతా ఒకటై పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టాయి. ఐక్యరాజ్య సమితి సహా ప్రపంచ దేశాలన్నీ ఈ క్రూరమైన చర్యని ఖండించాయి. అప్పుడే ప్రధాని మోదీ బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేశారు. ఉగ్రవాదం అంతమయ్యే వరకు దీనిని తిరిగి పునరుద్ధరించే ప్రసక్తే లేదని మోదీ స్పష్టం చేశారు. అలాగే పహల్గామ్లో అమాయకుల్ని బలి తీసుకున్న ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వెతికి మరీ చంపేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ వెంటనే భారత ప్రభుత్వం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. లష్కర్-ఇ తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫోర్స్ ఈ దాడికి పాల్పడినట్టుగా గుర్తించింది. ప్రధాని నేతృత్వంలోని జరిగినటువంటి ఈ సమీక్షా సమావేశంలో ఈసారి సమాధానం కేవలం మాటల్లో ఉండకూడదు, చేతల్లో ఉండాలని నిర్ణయించారు. భారత నిఘా సంస్థలు వెంటనే రంగంలోకి దిగి ఉగ్రవాదుల మూలాలను వెతికాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కేవలం భూతల దాడులే కాకుండా గగనతలంలో కూడా భారీ వ్యూహాన్ని సిద్ధం చేసింది భారత ఆర్మీ. మే 7న మోదీ సర్కార్ మామూలు షాక్ ఇవ్వలేదు. ఆ రోజున మన దేశంలో యుద్ధ సైరన్ మోగితే భయపడొద్దని, ఇది అత్యవసర పరిస్థితి కాదని కేవలం ఒక చిన్న మాక్ డ్రిల్ అంటూ మోదీ సర్కార్ 2 రోజుల ముందే కీలక ప్రకటన చేసింది. అయితే 1971 తర్వాత భారత ప్రభుత్వం ఇలాంటి ఉత్తర్వు జారీ చేయడం ఇదే మొదటిసారి. యుద్ధం లాంటి పరిస్థితి వస్తే ఎవరెవరు ఏం చేయాలో ప్రజలకు తెలియడానికి ఈ యొక్క మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామంటూ మోదీ సర్కార్ చెప్పుకొచ్చింది. అసలైన యుద్ధాన్ని పాకిస్తాన్లో మొదలుపెట్టింది. 6వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్తాన్లో యుద్ధ సైరన్లు మోగడంతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. అదే రోజు భారత యుద్ధ విమానాలు సరిహద్దులు దాటాయి. పంజాబ్, కాశ్మీర్ గగనతలం నుంచి మన వాయుసేనకు చెందినటువంటి మిరాజ్ 2000 సుకోయ్ యుద్ధ విమానాలు గర్జించాయి. ఈసారి పీఓకేలనే కాదు, ఏకంగా పాకిస్తాన్ భూభాగంలో బాంబుల వర్షం కురిపించాయి. ముజఫరాబాద్, నీలం వ్యాలీ ప్రాంతాల్లో ఉన్నటువంటి 4 ప్రధాన ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లని నేలమట్టం చేశాయి మన భారత ఆర్మీ. సుమారు 40 మందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్కి సింధూర్ అనేటువంటి పేరును పెట్టింది భారత్. పహల్గామ్ దాడిలో తమ భర్తల్ని కోల్పోయిన మహిళల కన్నీళ్లకు ప్రతీకారం తీర్చుకోవడం కోసం దీన్ని లక్ష్యంగా ఎంచుకున్నామని మోదీ చెప్పారు. ఇక పాకిస్తాన్లోని బహువల్పూర్లో ఉన్న జైషీ మహమ్మద్ ప్రధాన కార్యాలయం పైన భారత సైన్యం మెరుపు దాడులు జరిపింది. జైషీ మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులని, దాంతోపాటుగా మరో 4గురిని కూడా అక్కడ పూర్తిగా తుడిచేసింది. చనిపోయిన వారిలో మసూద్ అజార్ సోదరుడు, గతంలో IC-814 హైజాకింగ్ సూత్రధారి అబ్దుల్ రౌఫ్ అజార్ కూడా ఈ మరణాల లిస్టులో ఒకడు. ఇక మొత్తం 9 కీలక ఉగ్రవాద శిబిరాలను లేపేసింది భారత త్రివిధ దళాలు. దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. పహల్గామ్ దాడి జరిగినటువంటి 15 రోజుల్లోనే భారత్ తన ప్రతీకారాన్ని తీర్చుకుంది. పాకిస్తాన్పై భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్కు ప్రపంచ దేశాలు కూడా మద్దతు లభించింది. ఉగ్రవాదాల ఏరివేత విషయంలో భారత్కే తమ సపోర్ట్ అని ప్రకటించాయి. సింధు నది జలాల ఒప్పందం రద్దుతో పాకిస్తాన్లో కరువు సృష్టించింది భారత్. ఆపరేషన్ సింధూర్తో పాక్ ఆర్మీని వణికించింది. భారత్ ముప్పెట దాడిని తట్టుకోలేక పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది.
మే 10, 2025న పాకిస్తాన్ సైన్యం ఓటమిని అంగీకరిస్తూ చర్చలకు పిలుపునిచ్చింది. దీంతో అదే రోజు సాయంత్రం నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఆపరేషన్ సింధూర్కి బ్రేక్ ఇచ్చిన పహల్గామ్ నిందితుల కోసం భారత్ సైన్యం ఆపరేషన్ మహాదేవ్ కొనసాగించింది. సరిగ్గా జూలై 28, 2025న పహల్గామ్ బాధితులకు న్యాయం జరిగింది. పహల్గామ్ అడవుల్లో దాక్కున్నటువంటి ఈ 3 కీలక ఉగ్రవాదులని సైన్యం చుట్టుముట్టింది. సుమారుగా 12 గంటల పాటుగా భీకర పోరు తర్వాత పహల్గామ్ దాడి సూత్రధారులైనటువంటి సులేమాన్ షా, అబూ హంజా, యాసిర్లని మన సైన్యం మట్టుపెట్టింది. వారి మృతదేహాల వద్ద దాడికి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా చూపించాయి. అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూనే ఉగ్రవాదుల ఏరివేతకు చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై ప్రపంచ దేశాలకు భారత్పై తన వైఖరిని వివరించింది. పలువురు ఎంపీలు, ఆల్ పార్టీ డెలిగేషన్స్ సుమారుగా 33 దేశాలు సందర్శించాయి. దీంతో అంతర్జాతీయంగా భారత్ తన బలాన్ని మరింత మెరుగుపరుచుకుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు. జస్ట్ దాన్ని హోల్డ్లో పెట్టామంతే. మళ్ళీ పాకిస్తాన్ ఏమైనా పిచ్చి వేషాలు వేస్తే ఆపరేషన్ సింధూర్ 2.0 కంటిన్యూ చేస్తామని మన ప్రభుత్వం బిగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది.